సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయింది. అంతకుముందు ఈ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు ఇదే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో కూడా తెగ ట్రెండ్ అవుతోంది. అవును, సీఎం జగన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దాకా ఈ డైలాగ్ ను వాడి యూత్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరి డైలాగ్ కు యూత్ ఫిదా అవుతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ తో రాత్రికి రాత్రే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారిపోయాడు కుర్చీ తాత. ఇది ఏ రేంజ్ కు వెళ్ళిందంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాలో ఈ డైలాగ్ తో ఏకంగా సాంగ్ నే షూట్ చేసేశారు. అంతగా నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో యూత్ ని ఆకట్టుకోవాలంటే వాళ్ల దారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఏపీ రాజకీయ నేతలు. అందులో భాగంగానే ఇలాంటి క్యాచీ డైలాగ్స్ ను తమ స్పీచ్ లో యాడ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే ఇక ఈ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ ఏపీలో పాలిటిక్స్ కి తెగ కనెక్ట్ అవుతోంది. వాలంటీర్లకు వందనం సభలో జగన్ ఈ మాస్ డైలాగ్ వాడారు. చొక్కా చేతులు మడతపెట్టి రంగంలోకి దిగాలని ఆయన వైసీపీ క్యాడర్ ని కోరారు. ఎన్నికల సంగ్రామంలోకి ఉత్సాహంగా పాల్పంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ ఈ మాస్ డైలాగ్ ను వదిలారు సీఎం జగన్. కథ ఇంతటితో ఆగిపోయిందా అంటే కాదు, ఇప్పుడే ఆరంభమైందంటూ జగన్ మాస్ డైలాగ్ కు ఊర మాస్ డైలాగ్ తో కౌంటర్ అటాక్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ మాస్ డైలాగ్ కి అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ ఇచ్చారు. మీరు చొక్కా చేతులు మడతపెట్టి వస్తే మేము ఊరుకుంటామా? టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెట్టి వస్తారని, అప్పుడు జగన్ కూర్చున్న సీఎం కుర్చీయే గల్లంతవుతుందని పక్కా మాస్ టోన్ తో చెప్పారు. బాబు ఈ డైలాగ్ చెబుతుంటే సభకు హాజరైన టీడీపీ జనసేన క్యాడర్ లో ఫుల్ జోష్ కనిపించింది. బాబు కూడా ఈ ఏజ్ లో ఊరమాస్ అంటూ తనలోని న్యూ షేడ్ ని పరిచయం చేయడంతో ఈసారి పొలిటికల్ వార్ కొత్త స్టైల్లో ఉంటుందని తెలుస్తోంది. ఎప్పుడో ఎర్లీ 70s నుంచి పాలిటిక్స్ చేస్తూ వస్తున్న చంద్రబాబు అప్డేట్ అయినట్టుగా ఆయన తాజా స్పీచెస్ ను బట్టి అర్థమవుతోంది. యూత్ కి కనెక్ట్ కావడంతో పాటు మాస్ కి దగ్గరయ్యేందుకు బాబు ఈ స్టైల్ ని అలవాటు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు జగన్ ఒకటి అంటే తాము 4 అప్పజెబుతామని, ఈ విషయంలో అస్సలు తగ్గేదే లేదని అంటున్నారు చంద్రబాబు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు వల్ల మాస్ క్యాడర్ కి రీచ్ అయ్యేందుకు బాబు కొత్త అవతారంలోకి మారుతున్నారని సమాచారం. జగన్ చొక్కాలు మడతబెట్టి అని మాస్ గా స్టార్ట్ చేస్తే కుర్చీలు మడతబెడతామని బాబు దాన్ని వేరే సౌండ్ తో ముగించారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ కొత్త రూపు సంతరించుకుంటోంది. మరి ఈ మాస్ డైలాగ్ వార్ ఎందాక వెళ్తుందో చూడాలి.